అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ పెళ్ళి కాని తల్లి. రచించిన వారు రాజుగారు. కథలోనికి వస్తే, నాన్న, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతను లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ నాన్న, మా ప్రేమను ఒప్పుకోండి అని వేడుకుంటుంది ఒక అమ్మాయి. చూడు మధు, నువ్వు ఆ గుడి ముందు కూర్చుని అడుక్కునేవాణ్ణి ప్రేమిస్తున్నాను అన్నా నేను సంతోషంగా ఒప్పుకునేవాణ్ణి. కానీ నువ్వు పోయి అలా వేరే మతం వాణ్ణి ప్రేమించావు. గుళ్ళో ధర్మకర్తగా ఉన్న నేను వేరే మతస్థుని నా అల్లుడిగా ఒప్పుకుంటా అని ఎలా అనుకుంటున్నావు? అది కాదు నాన్న. ఇర్షద్ చాలా మంచివాడు. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నా అని తలదించుకుని అంటుంది మధు. నోరు ముయ్యమన్నానా? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను ఇంత చెప్పాక కూడా నా మాట వినకుండా వాడే కావాలని అంటే నీకు మేము చనిపోయినట్టే లెక్క. నీకిక అమ్మా నాన్న ఇద్దరూ ఉండరు. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంట్లో పూల మొక్కల కోసం తెచ్చిన పురుగుల మందు అందుకుంటాడు. అది చూసిన మధు వాళ్ళ అమ్మ శారద ఇద్దరూ కలిసి రాఘవయ్య చేతిలోని ఆ పురుగుల మందు డబ్బాని లాక్కుంటారు. నిన్ను వెళ్ళమని చెప్పాను కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నావు? వెళ్ళిపో నా కళ్ళ ముందు నుండి. నీ దారిన నువ్వు వెళ్ళు, మా దారిన మేము వెళ్తాము. నువ్వు అలా వాడితో వెళ్ళిపోయావు అని తెలిస్తే నలుగురు నా మొహం మీద చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడుతుంటే, అందరికీ నీతి చెప్పే నువ్వే నీ కూతుర్ని గాలికి వదిలేశావు అని హేళన చేస్తుంటే తట్టుకుని నిలబడే అంత గొప్ప మనసు నాకు లేదు అని ఆవేదన, కోపం రెండూ కలగలిపి అంటాడు రాఘవయ్య. శారద గారు అయితే ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ ఇద్దరిని అలా చూసిన మధు తట్టుకోలేకపోయింది. నాన్న, ప్లీజ్ ఆపండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఇద్దరూ సైలెంట్ అయ్యారు. అప్పుడు మధు గట్టిగా ఊపిరి తీసుకుని తన బుగ్గలపైన ఆగకుండా కారుతున్న కన్నీళ్ళని ఒక్క చేతితో తుడుచుకుంటూ, సరే నాన్న, నేను మీరు చెప్పినట్టే వింటాను. నేను ఇర్షాద్కి ఇక నుండి దూరంగా ఉంటాను. అతన్ని కలవను, సరేనా అని చెబుతుంది. నిజమా మధు? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదూ, మాతోనే ఉంటావా అని శారద గారు మధుని హక్ చేసుకుని అడుగుతారు. అమ్మా, నిజమే చెబుతున్నా. నేను మీ ఇష్టం లేకుండా ఇర్షాద్ని పెళ్లి చేసుకోను. హ్యాపీగా ఉండలేను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని స్పష్టంగా చెబుతుంది మధు. అందుకే ఇక నుండి నేను అతనికి దూరంగా ఉంటా అని స్పష్టంగా చెప్పిన మధు ఒక పేపర్ తీసుకుని ఏదో రాస్తుంది. అలా రాయటం అయ్యాక మళ్ళీ ఒకసారి చూసుకొని, నాన్న, ఇది మీరే ఇర్షాద్కి అందేలా చేయండి అని చెబుతుంది. ఆ పేపర్ అందుకున్న అతను అనుమానంగా చూస్తాడు మధు వైపుకి. మీకు అంత నమ్మకం లేకుంటే ఓపెన్ చేసి చదవండి నాన్న అని చెబుతుంది మధు. దానితో అతను ఏం అవసరం లేదు, నేను దీన్ని మన డ్రైవర్ చేత పంపిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు కూడా ఇక అక్కడ ఉండలేక వాళ్ళ ఇంటి పక్కగా ఉన్న పార్కుకి వెళ్తుంది. అక్కడే కూర్చుని తనివి తీరా ఏడుస్తుంది. ఏడ్చి తన కన్నీళ్లు ఇంకిపోయాయే తప్ప మనసులోని భారం మాత్రం తగ్గటం లేదు. ఒంటరి అనే ఫీలింగ్ వీడి వెళ్ళటం లేదు. దానితో అక్కడ కూడా ఉండలేక లేచి నడుచుకుంటూ వెళ్తుంది. అలా వెళ్తున్న తనకి దూరం నుండి ఒక చిన్న పాప ఏడుపు వినిపిస్తూ ఉండటంతో ఏమై ఉంటుందా అని అటుగా వెళ్తుంది. అటుగా వెళ్తున్న కొద్దీ ఆ ఏడుపు శబ్దం ఎక్కువ కావటంతో ఫాస్ట్గా వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక చిన్న పాప ఒక కటన్ క్లాత్లో కట్టి ఉంటుంది. బహుశా తను ఇంకా కొన్ని రోజుల పాపనే అయి ఉంటుంది, అంత చిన్నగా ఉంది. తనని అలా చూసిన మధు ఆ పాపని చేతిలోకి తీసుకుని చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ లేకపోవటంతో ఆ పాపని తీసుకుని హాస్పిటల్కు వెళ్తుంది. అక్కడ ఆ పాపని చూసిన డాక్టర్, నువ్వేం తల్లివమ్మా, ఇలా పాప ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా ఎలా ఉండగలిగావు అని కోపడతాడు. దానితో జరిగినది చెబితే ఎక్కడ పోలీస్ కంప్లైంట్ అని ట్రీట్మెంట్కి ఆలస్యం చేస్తారు అని అనుకున్న మధు ఆ తప్పుని తనపైనే వేసుకుంటుంది. పాపకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, పాప కండిషన్ కొంచెం సీరియస్గానే ఉంది, కాసేపు అబ్జర్వేషన్లో ఉంచాకే ఏదనేది చెబుతాం అని చెప్పి వెళ్ళిపోతాడు. ముందే బాధలో ఉన్న మధు ఇప్పుడు ఈ విషయానికి ఇంకా బాధపడుతుంది. అలా కాసేపు అయ్యాక ఇంటికి కాల్ చేసి, అమ్మ, నేను నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాను,
రేపు మార్నింగ్ వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారో కూడా వినకుండానే కాల్ కట్ చేస్తుంది. అలా ఆ సాయంత్రం సమయం కరిగి రాత్రిగా మారినా కూడా డాక్టర్ దగ్గర నుండి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో కంగారుగా ఐసీయూ ముందు తిరుగుతూ ఉంది మధు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి, అమ్మా ఇప్పుడు పాపకు అంతా ఓకే, తను బాగుంది, రేపు మార్నింగ్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి, అవును ఇంతకీ పాప పేరేంటి? కీ షీట్లో పాప పేరు ఏం రాయలేదు అంట, పాపకి ఇంకా పేరు పెట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు కాసేపు ఆలోచించిన మధు తను ఇర్షాద్ కలిసి ఉన్న రోజుల్లోకి వెళ్తుంది. అవును ఇర్షాద్, నీకు ఎంతమంది పిల్లలు కావాలి? నాకు ఎంతమంది అయినా ఓకే మధు, కానీ ముందు మాత్రం పాపే కావాలి. అలా ఎందుకు ఇర్షాద్? ఫస్ట్ పాపే ఎందుకు కావాలి? పాపే ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నేనే నీ కూతురిగా పుడతారా అని. అందుకే ముందు నాకు అమ్మే ఇవ్వు మధు అని మధు వైపుకు బాధగా చూస్తాడు. అప్పుడు ఆ సంఘటన గుర్తు రాగానే కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్ళని బలవంతంగా ఆపుకుంటూ నజియా అని చెబుతుంది డాక్టర్తో. ఆ పేరు విన్న డాక్టర్ ఆమె వైపు పైనుండి కిందకి చూసి మనకెందుకులే అనుకుని వెళ్ళిపోతాడు. అలా కాసేపు కలతనిద్ర తరువాత తెల్లవారుతుంది. ఉదయాన్నే డాక్టర్ రౌండ్స్కి వచ్చి పాపని మళ్ళీ ఒకసారి చూసి, ఓకే అండి, పాపని జాగ్రత్తగా చూసుకోండి, తనకి పుట్టినప్పటి నుండి సరిగ్గా తల్లిపాలు లేనట్టున్నాయి, మీ అందం మీద కాకుండా కొంచెం పాపని కూడా కేర్ తీసుకోండి అని చెబుతాడు. దానితో మధు ఆ పాపను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంటి దగ్గర శారద ఇంకా రాఘవయ్య మధు కోసమే ఎదురు చూస్తూ హాల్లోనే ఉన్నారు. అప్పుడే పాపతో లోపలికి వస్తుంది మధు అలా పాపతో రావటం చూసిన వాళ్ళ తల్లిదండ్రులు, మధు ఎవరి పాప, తినని నీతో ఎందుకు తీసుకువచ్చావని అడుగుతారు. నాన్న, ఈ పాప ఇక నుండి నాతోనే ఉంటుంది, నేను ఈ పాపని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఏంటి మధు, నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఎవరో ఒక పాపని తెచ్చి పెంచుకుంటా అంటే తన కులమేంటో మతమేంటో తెలియకుండా అలా ఎలా ఒప్పుకుంటాం అనుకుంటున్నావు? అంతేకాకుండా నిన్ను మీ బావకి ఇచ్చి చేస్తా అని మీ అత్తకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఇలా అని నేను వాళ్లకు ఎలా చెప్పాలి అని అంటారు రాఘవయ్య. మీరు ఏ కాలంలో ఉన్నారు నాన్న? ఇప్పుడే పుట్టిన ఈ పసిదానికి కూడా కులం మతం అని అంటున్నారా? ఇప్పుడు చెప్తున్నా వినండి, మీకు ఇష్టం లేదు అన్నారు అని ఇర్షాద్ని వదులుకున్నా, కానీ వేరే పెళ్ళి అసలు చేసుకోను, అతన్ని తలుచుకుంటూ ఇలానే ఉండిపోతా, అలాగే ఈ పసిదాన్ని మాత్రం వదలను అని ఖచ్చితంగా చెప్తుంది మధు. ఆ మాటకు కోపం వచ్చిన రాఘవయ్య, నా మాటకు విలువ ఇవ్వకుంటే నువ్వు ఇక్కడ ఉండటానికి కూడా వీలు లేదు, వెళ్ళిపో అని కోపంగా చెబుతాడు. దానితో మధు కూడా లోపలికి వెళ్ళి తనకు కావలసిన సర్టిఫికెట్స్ అండ్ లగేజ్తో బయటకు వస్తుంది. అలా పాపతో బయటకు వెళ్తున్న కూతుర్ని ఆపాలి అని చూసింది శారద. కానీ రాఘవయ్య శారద తనని వెళ్ళనివ్వు అని అంటాడు. అది కాదండి అమ్మాయి, చెప్పానా తనని వెళ్ళని అని, అయినా నీకు తను అలా వెళ్ళటం ఇష్టం లేకపోతే నువ్వు కూడా తనతో వెళ్ళొచ్చు, కానీ ఇక మీదట నీకు భర్త ఉండడు అని కఠినంగా అంటాడు. దానితో శారద ఆగిపోతుంది. మధు పాపను తీసుకుని వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో వేరే సిటీకి వెళ్తుంది. ఇక్కడ మన ఇర్షాన్కి అప్పుడే మధు పంపిన లెటర్ అందుతుంది. అందులో తనకి వేరే వాళ్లతో పెళ్లి నిశ్చయమైనట్టు, అందుకే తనని మర్చిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెబుతున్నట్టుగా ఉంటుంది. తనకు కాల్ చేసినా ఎలాంటి సమాధానం ఉండదు. తన ఫ్రెండ్స్ని అడిగితే తనకి పెళ్ళైపోయింది అని చెబుతారు. అట్టే మధునే వాళ్ళ ఫ్రెండ్స్కి ముందే అలా చెప్పమని చెప్పి ఉంచుతుంది. ఆ లెటర్ అండ్ మధు ఫ్రెండ్స్ మాటలు ఇర్షాద్ని చాలా బాధ పెట్టాయి. నెల రోజుల వరకు కూడా ఆ బాధ నుండి కోలుకోలేకపోయాడు. కానీ వాళ్ళ అప్ప అండ్ ఫ్రెండ్స్ తనకి నచ్చ చెప్పి మామూలు మనిషిని చేస్తారు. ఎంత చేసినా కానీ ఇర్షాన్ ఆ బాధ నుండి, మధు జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోయాడు. కానీ తన కోసమే తపన పడే తన అప్ప కోసం పైకి బాగున్నట్టుగా నవ్వు మొహం పులుముకునేవాడు. అలా 2 years గడిచిపోయాయి. అయినా ఇర్షాద్ అలానే ఉన్నాడు. అతన్ని అలా చూసిన హర్షం ఇక తట్టుకోలేక, ఇర్షాద్ ఇంకా ఎన్ని రోజులు అని ఇలానే ఉంటావు,
ఎప్పటికైనా ఆ చేదు గతాన్ని మర్చిపో బేటా, నీకు మంచి లడికీని చూసి షాదీ చేస్తా అని చెబుతాడు. లేదప్పా, నేను మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. నేను మధుతోనే నా జీవితాన్ని ఊహించుకున్నాను. తనని తప్ప ఆ ప్లేస్లో ఇంకా ఎవరిని ఊహించుకోలేను. ప్లీజ్ అప్పా, నన్ను బలవంతం చేయకండి అని చెప్పేసి అక్కడి నుండి పక్కకు వెళ్ళిన ఇర్షాద్ మధు ఫోటోనే చూస్తూ కూర్చుంటాడు. ఇటు మధు వాళ్ళ పేరెంట్స్కి మధు లేని లోటు బాగా తెలుస్తుంది. శారద అయితే కూతురి మీద దిగులుతో ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. రాఘవయ్య కూడా మనసులో బాధపడుతున్నా పైకి మాత్రం బలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక మన మధు అక్కడి నుండి వేరే సిటీకి వచ్చాక అలా ఒక పాపతో అసలు ఆ పాప బాగోగులు ఎలా చూడాలో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయాని అపాయింట్ చేసుకుని తన చదువుకి తగిన ఉద్యోగం చేస్తూ రోజులు గడుపుతుంది. తనకి ఉన్న టాలెంట్కి తొందరగానే ఆఫీస్లో మంచి పొజిషన్కి వెళ్తుంది. నజియా కూడా చాలా బుద్ధిగా ఉండేది. తనకి 1.5 year అయినా సరే చాలా యాక్టివ్గా ఉండేది. రోజు అంతా ఆఫీస్లో వర్క్ వల్ల వచ్చిన స్ట్రెస్ అంతా నజియా బుజ్జి మాటలతో మర్చిపోయేది. మధు పెళ్లి కాకుండానే తల్లయిందని తన గురించి అంతా చెడుగా మాట్లాడుకునేవారు. కానీ తను రెంట్కి ఉండే హౌస్ ఓనర్ ఆంటీ మాత్రం మధుకి సపోర్ట్గా ఉండేది. మధు ఆఫీస్కి వెళ్ళిన టైంలో నజియా ఎక్కువగా ఆంటీ దగ్గరే ఉండేది. అలా నజియా అల్లరితో వర్క్లో పడినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడూ వాళ్ళ పేరెంట్స్ గురించి ఇర్షాద్ గురించి అడుగుతూనే ఉండేది. కానీ కొన్ని రోజుల నుండి ఇర్షాద్ ఎవరికీ కనిపించటం లేదు. వాళ్ళు ఉన్న ఏరియా కూడా వదిలి వెళ్ళారు అని తెలిసి అసలు ఇర్షాద్కి ఏమైందో ఎటు వెళ్ళాడో అర్థం కాక అతని ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తుంది. కానీ అది కూడా కుదరకపోవటంతో ఏం చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక వారం గడిచాక మధుకి తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. ఆ కాల్ మాట్లాడిన మధు కంగారుగా, సరేనే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. నేను వచ్చేలోపు నువ్వు వాళ్ళ దగ్గరే ఉండు ప్లీజ్నే. అయ్యో మధు, నువ్వు చెప్పాలా? చెప్పు, నేను చూసుకుంటా, తొందరగా వచ్చేయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ అయ్యాక లక్ష్మి, ఆయా మనం అర్జెంటుగా స్టార్ట్ అవ్వాలి, నజియాని రెడీ చెయ్యి అని చెప్పి ఆఫీస్కి కాల్ చేసి లాంగ్ లీవ్ పెట్టేస్తుంది. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసి వెంటనే బస్ టికెట్స్ కూడా బుక్ చేస్తుంది. హడావిడిగా లగేజ్ సర్ది క్యాబ్ రాగానే స్టార్ట్ అవుతారు. నజియా వచ్చి రాని మాటలతో అమ్మ మనం ఎత్తిపోతున్నామని అడుగుతుంది. దానితో నజియా తల నిమురుతూ, నీకు చెప్పా కదా నజియా, నీకు తాతయ్య అమ్మమ్మలు ఉన్నారు అని. ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాం. తాతయ్యకు ఒంట్లో బాగాలేదట, వెళ్ళి చూసొద్దాం సరేనా అని చెబుతుంది. నజియా కూడా తనకు అర్థమైంది అన్నట్టుగా సరే అమ్మా అని అంటుంది. 5 గంటల తరువాత ఒక హాస్పిటల్ ముందు వచ్చి ఆగింది క్యాబ్. అందులో నుండి కంగారుగా దిగేసి డబ్బులిచ్చి నజియాతో సహా లోపలికి వెళ్తుంది మధు. లక్ష్మి కూడా వాళ్ళనే అనుసరిస్తుంది. లోపలికి వెళ్ళిన మధుకి ఐసీయూ ముందు చైర్లో కూర్చుని కనిపిస్తుంది శారద. శారదని చూసిన వెంటనే అమ్మ అంటూ తన దగ్గరకు వెళ్ళి అమ్మ నాన్నకు ఎలా ఉంది అని అడుగుతుంది. మధుని అక్కడ చూసిన శారద తనని హగ్ చేసుకుని ఏడుస్తూ, ఏం చెప్పను తల్లి, మీ నాన్నగారు నిన్ను పొద్దున్న వేరే ఊరికి పని మీద వెళ్ళారు. అలా వెళ్ళిన తనకి కార్ డాష్ ఇచ్చింది. అక్కడే ఉన్న ఒక అబ్బాయి చూసి టైంకి హాస్పిటల్కు తీసుకువచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అని ఆ మాట పూర్తి చేయలేక మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడే నజియా శారద చేతిని పట్టుకుని అమ్మమ్మ నువ్వు ఎడకు, తాతకు ఏం కాదు, అయి తొందరగా తగ్గుతుంది అని అంటుంది. అప్పుడే నజియాని చూసిన శారద తన బుజ్జి మాటలకు ప్రేమగా తలపైన నిమిరి అలాగే నాన్న అంటూ నుదుటిపైన ముద్దు పెడుతుంది. వీళ్ళని దూరం నుండి చూస్తున్న వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. అవి సంతోషం వల్ల వస్తున్నాయో బాధ వల్ల వస్తున్నాయో కూడా తెలియటం లేదు. అయినా సరే ఆ కన్నీళ్లను అలాగే వదిలేసి మధునే తన కన్నుల్లో నింపుకున్నాడు. అప్పుడే నర్సు వచ్చి ఇక్కడ మధు అంటే ఎవరు అని అడుగుతుంది. అప్పుడు మధు, నేనే అండి, చెప్పండి మా నాన్నగారికి ఎలా ఉంది?
పర్లేదండి, కానీ ఆయన మీ పేరే కలవరిస్తున్నారు, ఒక్కసారి రండి అని మధుని తీసుకుని వెళ్తుంది. లోపల రాఘవయ్య మధు పేరునే కలవరిస్తూ ఉన్నాడు. మధు వెళ్ళి అతని చేతిపైన చేయి వేస్తూ నాన్న నాన్న అని పిలుస్తుంది. దానితో కళ్ళు తెరిచిన రాఘవయ్య, అమ్మా మధు, నువ్వు నిజంగానే వచ్చావా అని చాలా నెమ్మదిగా అడుగుతాడు. ఆ వెంటనే మళ్ళీ ఏదో గుర్తు వచ్చిన వాడిలా, మధు, బయట ఇర్షాద్ ఉన్నాడు చూడు. మీరేం మాట్లాడుతున్నారు నాన్న? ఇర్షాద్ ఇక్కడెందుకు ఉంటాడు? నన్ను కాపాడింది అతనే తల్లి. అంతేకాదు, నాకు బ్లడ్ కూడా ఇచ్చాడు. ఇందాకే నర్సులు మాట్లాడుకుంటుంటే విన్నాను. అతన్ని లోపలికి పిలువు తల్లి అని చెబుతాడు. తండ్రి మాటలు వింటుంటే ఒక పక్క సంతోషం, ఒక పక్క తప్పు చేశాను అని భావన కమ్మేస్తున్నా. ఫస్ట్ అతన్ని చూడాలి అని ఆశతో బయటకు వచ్చి చూస్తుంది. అప్పుడు ఒక పక్కగా నుంచుని నజియా వైపుకే చూస్తూ ఉన్నాడు ఇర్షాద్. అతన్ని చూసిన మధు ధైర్యమంతా కూడదీసుకుని ఇర్షాద్ అని పిలుస్తుంది. ఎన్నో రోజుల తర్వాత తన ప్రేయసి నోటి నుండి తన పేరు విన్న ఇర్షాద్ అలానే బొమ్మలాగా ఉన్నాడు. మళ్ళీ ఒక్కసారి అతన్ని కదిపి, మా నాన్నగారు నీతో మాట్లాడాలి అట, ఒక్కసారి లోపలికి రా అని చెప్పి ముందుకి నడుస్తుంది. తను వెనకే ఇర్షాద్ కూడా ఫాలో అవుతాడు. ఇర్షాద్ని చూసిన రాఘవయ్య అతని చేతుల్ని పట్టుకుని, సారీ బాబు, ఇన్ని రోజులు మనుషుల విలువ తెలియక కులం మతం అంటూ ప్రాకులాడాను. కానీ నాకు ఈరోజే తెలిసింది మనుషులంతా ఒక్కటే అని, మనలో మనమే అడ్డుగోడలు కట్టి వేరవుతున్నాము అని. దయచేసి నన్ను క్షమించు బాబు అని అంటాడు. అయ్యో పర్లేదండి, మీరు పెద్దవారు, నాకు సారీ చెప్పడం ఏంటి అని అంటాడు ఇర్షాద్. లేదు బాబు, నేను నాకు పట్టిన మతం అనే పిచ్చితో గాఢంగా ప్రేమించుకున్న మిమ్మల్ని ఇద్దరిని విడతీశాను. అవును బాబు, నీకు పెళ్ళయిందా? లేదండి, ఇంకా నేను పెళ్లి చేసుకోలేదు. నేను ఒకే ఒక్క అమ్మాయిని ప్రేమించాను, తననే చేసుకోవాలి అనుకున్నాను. కానీ పరిస్థితుల వల్ల అది వీలు పడలేదు. అయినా సరే నా మనసులో తనే నా భార్య అని ఫిక్స్ అయ్యాను. ఆ ప్లేస్ వేరే ఎవ్వరికీ ఇవ్వలేను. ఆ మాటలు విన్న రాఘవయ్య సంతోషంగా మధు చేతిని అందుకుని ఇర్షాద్ చేతిలో పెడుతూ, అప్పుడే నేనే మీ ప్రేమను అడ్డుకున్నాను, కానీ ఇప్పుడు నేనే మిమ్మల్ని కలుపుతున్నాను బాబు. ఇక నుండి మధు నీది. అదేంటి, మధుకి పాప ఉంది కదా? అంటే తనకు పెళ్ళయింది కదా? ఆ రోజు లెటర్లో కూడా రాసింది. లేదు బాబు, తను ఇంకా పెళ్లి చేసుకోలేదు అని జరిగిందంతా చెబుతాడు రాఘవయ్య. అతని మాటలు విన్న ఇర్షాద్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. చాలా హ్యాపీగా మధు వైపుకు చూశాడు. అప్పుడే నజియా వచ్చి, అమ్మా, ఇతను నువ్వు ఫోటోలో చూపించిన నాన్నే కదా అని అడుగుతుంది. ఆ మాటలకు మధు చెయ్యి వదిలి నజియాని ఎత్తుకుని, నేను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. అవును అని చెబుతుంది. నజియా, నీ పేరేంటి అని మళ్ళీ అడుగుతాడు ఇర్షాద్. నజియా. ఆ పేరు వినగానే ఎమోషనల్ అయిన ఇర్షాద్ నజియా నుదుటిపైన కిస్ చేసి మధుని కూడా దగ్గరకు తీసుకుంటాడు. ఇక ఆల్ హ్యాపీస్ అన్నమాట. ఇప్పటి వరకు మధు, ఇర్షాద్, నజియాల కథని ఆదరించిన అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.